ఆయనకి అసలు సమయం ఉండేదా సార్ కుటుంబ వ్యవహారాలు కానీ లేదండి. ఆర్థిక పరమైన అంశాలు పట్టించుకోవడం కానీ? ఇంటి దగ్గర ఉంటే అందరూ వచ్చి మా ఇంటికి వస్తున్నారని ఆయన ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఎందుకంటే బిజీగా ఉన్న వాళ్ళని మాకు ముందు రాయాలి, లేకపోతే మాకు ముందు పాట రాయాలి అని వస్తారు. ఆయన ఎవరు ఇంటికి రావడం ఇష్టం ఉండేది కాదు. ఆయనకి ఎవరు ఇంటికి రావడం ఇష్టం ఉండేది కాదు. అంటే ఆయన ప్రైవేట్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. సో ఏం చేసేవాడంటే ఆయన అందరికీ చెప్పేశాడు, నా ఆఫీస్ విజయ గార్డెన్స్ లో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఆ చప్టా మీద కూర్చునేవాడు. పొద్దున్న 6:30, 7ంటికి వెళ్ళిపోయేవాడు. రాత్రి 10:30, 11 దాకా అక్కడే. సో మీరు అక్కడికే రావాలి తప్ప ఇంటికి రాకూడదని అందరికీ చెప్పడం జరిగిందండి. సో మేము కూడా మా గేట్ దగ్గరే చెప్పి పంపించాము, విజయ గార్డెన్స్లో ఉంటారు వెళ్ళండి అని. ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, ల్యాండ్ లైన్ తప్ప ఉండదు, అది కూడా కాయిన్ ఫోన్స్. సో వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికే వెళ్ళేవాళ్ళు. అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ 7ంటికల్లా వచ్చేసేవాళ్ళు అక్కడికే. సో ఈ పొద్దున్నే ఆయన బయటికి వెళ్ళటం, మళ్ళీ 11ంటికి చూడటంలో ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది అడపదడప మా తాతగారు మామగారు ఉండటం మీద చెప్పాను, పండగలకి వాటికి ప్రతి పండగకి ఆయన మస్ట్ అండ్ షుడ్గా ఇంటి దగ్గర ఉండేవాడు. పొద్దున్నే పని చూసుకుని 10ంటికి 11ంటికి వచ్చి చక్కగా ఆయన పూజ అవి చేసుకోవటం అది ఉండేది, కలిసి భోజనం చేయటం. అట్లాగే ఆయనకి ఇష్టమైన పండుగలు అంటే వినాయక చవితి, దీపావళి. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్ వినాయక చవితి అంటే వినాయక స్వామిని, గణపతి స్వామిని మనం పూజించుకుని అక్షంతలు వేసుకుని చేయటం. అది దీపావళి అంటే పిల్లల పండుగ, అది ఆయన ఎంజాయ్ చేస్తాడు. సో 2 పార్శ్వాలు ఆయనలో ఉన్నాయి, పిల్లాడి మనస్తత్వం, పెద్దరికం 2 ఉన్నాయి. అంటే వేటూరి గారి ప్రయాణంలో ఆ దశ బిజీగా గడిపిన ఆ దశ నుంచి ఇంకా ఆయన ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళే దశలో ఆయనతో ఎక్కువ ప్రయాణం చేసిన దర్శకులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు లెజెండరీ అంటున్నారు, ఆయన అనుకోడు, మేము అనుకోం. మేము అనుకుంటాం సార్. అంటే యాక్చువల్గా ఒక ఉన్నత స్థాయి నెంబర్ 1 లేదా బాగా మోస్ట్ ప్రిఫర్డ్ అనేది ఒక లెజెండరీ అనేది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఇంకా ఏదో చేయాలనుకోవడం, వాళ్ళు ఇంకా ఆ విద్యార్థి దశలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భావన ఉండదు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే సినిమా ప్రయాణంలో ముఖ్యంగా రామారావు గారండి, ఎన్టీ రామారావు గారు నమ్మ మొట్టమొదటి ప్రేరణ. తర్వాత విశ్వనాథ్ గారు, తర్వాత అందరికంటే చాలా ముఖ్యుడు మన రాఘవేంద్రరావు గారండి. రాఘవేంద్రరావు గారితో పరిచయం నేరుగా జరగలేదు, అది మన క్రాంతి కుమార్ గారికి సాహిత్యం పట్ల చాలా ఇంట్రెస్ట్. సో ఆయన నాన్నగారి గురించి తెలుసుకొని ఆయన పాటలు విని ఆయన తన సినిమాల్లో చేయాలని అనుకుని అప్పుడు రాఘవేంద్రరావు గారికి కల్పన సినిమా అనుకుంటా మొట్టమొదటిసారి పరిచయం చేశారు. దాంట్లో ఆయన 2 పాటలు రాయటం జరిగింది. దిక్కులు చూడక రామయ్య పక్కనే ఉంది సినిమా అనేటువంటి పాట, ఒక హృదయంలో ఒక పాట. ఈ పాట రాసినప్పుడు ఆయనకి బాగా నచ్చి రాఘవేంద్రరావు గారికి, ఆయన యువకుడు, ఆయనకి బాగా నచ్చినటువంటి రైటర్స్ చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణంలో ఆత్రేయ గారు, ఆరుద్ర గారు అంటే చాలా అభిమానం ఆయనకి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర ఆయన అసిస్టెంట్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రకాష్ రావు గారి దగ్గర. ప్రకాష్ రావు గారికి మోస్ట్ ఇంటిమేట్ రైటర్ ఆత్రేయ గారు, తర్వాత ఆరుద్ర గారు పాండిత్యము వయసు, ఆయన మహాపండితుడు. సో వీళ్ళిద్దరి మీద చాలా గౌరవం, మర్యాద, ప్రేమ ఉండేది. అది కొత్త వరవడి చూసి ఈయనతో ఒక అటాచ్మెంట్ పెంచుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఈ లెజెండరీ లేదా ఒక పాపులర్ రైటర్ అనే దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ఎవరి దగ్గరికి వెళ్ళి పాట అడిగేవాడు కాదు, ఎప్పుడూ అడగలేదు ఆయన. మొట్టమొదటిసారి రామారావు గారు చెప్పారని విశ్వనాథ్ గారిని కలవటం, డైరెక్ట్ చేస్తే బాగుంటుందండి ఇది నా కథ, ఆయన ఒప్పుకున్నాడని వెళ్ళటమే తప్ప నాకు అవకాశం ఇవ్వమని ఆయన అడగలేదు. ఏ రోజు ఎవరిని అడగలేదు, ఏ రోజు కూడా ఎవరు లేదు. అది మన ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలాసార్లు పేర్కొని ఉన్నారు, ఆయన ఎప్పుడు పాట అడిగిన వ్యక్తి నేను ఆయన ఒక్కడనే చూశానని. వదులుకున్నాడేమో కానీ ఆయన ఎప్పుడు అడగలేదు. సో ఈయన ఆ మనస్తత్వం చూసి, సున్నితమైన మనస్తత్వం, ఎవరి దగ్గరికి వెళ్ళడు అని రాఘవేంద్రరావు గారు ఏం చేశారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఒక చోట కూర్చోండి, నేను ప్రొడ్యూసర్స్ నేను పంపిస్తా అన్నాడు.
ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు ఆయన అడవి రాముడితో నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. సో ఆయన కంపెనీలు ఎప్పుడైతే వస్తున్నాయో అవును, మిగతా ప్రొడ్యూసర్స్ని చెప్పి మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఎప్పుడైతే విజయ గార్డెన్స్ దగ్గర ఆయన అనుకున్నాడు, నాకు చక్కగా ఓ పర్ణశాల లాగా ఉంది, చెట్టు, తోట, పూలు, ప్రశాంతమైనప్పుడు మనం కూర్చున్నట్టే ఒక మంచి వాతావరణం ఉండడంలో అది ఆయన ఆఫీస్ అయిపోయింది. సో అక్కడికి అందరినీ పంపించాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆయన అసిస్టెంట్స్, ఇప్పుడు తర్వాత ఆయన దగ్గర కోఆర్డినేటర్గా పనిచేసిన కోదండరామరెడ్డి, అలాగే బి గోపాల్, వీళ్ళందరూ కూడా వాళ్ళని అలాగా ఆటోమేటిక్గా అందరూ అటు రావడం. సో రాఘవేంద్రరావు గారిది చాలా కీ రోల్. చాలా. అందుకనే ఆయన సన్మానం చేసినప్పుడు 1995లో హైదరాబాద్లో ముగ్గురిని నేను గౌరవించుకోవాలని చెప్పి రామారావు గారిని, విశ్వనాథ్ గారిని, రాఘవేంద్రరావు గారిని ఆయన గౌరవించుకున్నాను. అంటే ముగ్గురు నాకు నా ఎదుగుదలకి సాయపడ్డటువంటి వారు, ముఖ్య కారకులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం. కమర్షియల్గా మరి రాఘవేంద్రరావు గారి పాత్ర చాలా అపూర్వం. అండ్ మామూలుగా మనం సినీ కవులు చూసుకుంటే అయితే ఒక దేవులపల్లి గారు కానీ, ఒక శ్రీశ్రీ కానీ, ఒక ఆత్రేయ కానీ, ఆరుద్ర కానీ, సో తర్వాత వేటూరి గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్క రచయితకి ఒక శైలి ఉంటుంది. బట్ అందరి శైలిని పట్టుకున్న ఒకే ఒక్క రచయిత వేటూరి అంటారు. ఆయన తన ఒక్కరిలాగే రాయగలడు, అందరిలాగా రాయగలడు, ఎవరు రాయలేని విధంగా రాయగలడు అని చెప్పి అంటారు అనమాట. ఈ యూనిక్నెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక రచయితని కానీ, ఒక రచనా ప్రక్రియ కానీ మీరు ఇష్టపడుతున్నారు, అది మీకు తెలియకుండానే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. కావాలని రాయటం కాదు. ఇప్పుడు మీరు గమనిస్తే మేఘ సందేశం అనేటువంటి ఒక సినిమా, ఆ సినిమాలో తీసే టైంకి దేవులపల్లి గారు లేరు సార్. ఆయన స్వచ్ఛందంగా రాసినటువంటి కవితల్లోంచి ఒక 4 పాటలు 3 పాటలు పెట్టుకుని, అది ఆ సీక్వెన్సెస్కి బతుకుతాయని పెట్టుకుని, నాకు మిగిలిన కథా సన్నివేశమైన పాటలు నాకు రాయాలని చెప్పి వచ్చి అడిగారు దాసరి గారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి శైలికి దగ్గరగా విరుద్ధంగా ఉండకుండా, అలాగని ఆయన శైలి ఉండకుండా సమాంతర స్థాయిలో ఉండాలి. ఇది ఏ రచయిత అయినా చేయాల్సింది. అంటే అధిగమించటం ప్రయత్నించాలి, అలాగని ఆ పాటలు మరీ దెబ్బతినకూడదు, మ్యాచ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన బాబాయ్ గారిని పిలిచేవాడు. ఆయన పెద్దవారు కొంతమందిని ఆయన ఎన్నిక చేసుకునే వాళ్ళని బాబాయ్ అని పిలిచేవాళ్ళు, అయితే గురువు గారు, అన్నగారు, ఈ 3 క్లాసిఫికేషన్స్ ఆయనకి. ఆత్రేయ గారు గురువు గారు, అన్నగారు కాదు. ఆరుద్ర గారు అన్నగారు, కొసరాజు గారు, సముద్రాలు గారు, దేవులపల్లి గారు, వీళ్ళందరూ బాబాయిలు. సో ఆ క్లాసిఫికేషన్ ఆయన పెట్టుకున్నాడు. అంటే నాకంటే ఎంత స్థాయిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ భావావేశ ప్రకటనలో, పిలుపులో కూడా ఒక అందం ఉంటుంది. పిలుపు ఒకటి, మెంటల్గా వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకొని ఆ సాన్నిహిత్యాన్ని అట్లా ఆ పాటలు మ్యాచ్ చేసుకుంటూ రాశాడు ఆయన.